హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో ఒక 20 డేస్లో జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా ఎగ్జాక్ట్గా 20 డేస్ టైం అయితే ఉంది. అండ్ ఈ లోపు ప్లేయర్స్ అయితే క్యాంపుకు రావడం స్టార్ట్ అయిపోయింది. కొందరు ప్లేయర్స్ వచ్చారు. అండ్ ఇంకా ఎస్ఆర్హెచ్ సంబంధించిన అప్డేట్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని ఒకసారి గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న పెద్ద అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో నలుగురు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మీ కామెంట్ అయితే మీరు చేయండి. బెస్ట్ కామెంట్ నేను పిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ సంబంధించి క్యాంప్కి అయితే అందరు వచ్చేస్తున్నారు. మెయిన్గా అసిస్టెంట్ కోచ్ ఫస్ట్ వచ్చాడు, సైమన్ హెల్మట్. సో మీరు సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇది చూసే ఉంటారు. అండ్ మిగతా ప్లేయర్స్ అయితే హర్షల్ పటేల్ అండ్ అనికేత్ వర్మ అండ్ రాహుల్ చహార్, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్. సో వీళ్ళంతా ఈ సంవత్సరం కొన్న ప్లేయర్సే. సో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కాక మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే ఆఫ్ కోర్స్. కాకపోతే ఈ కొత్త ప్లేయర్స్ అందరు కూడా క్యాంప్కి అయితే వచ్చేస్తున్నారు. అండ్ ఈసారి ఎస్ఆర్హెచ్లో బౌలింగ్లో మెయిన్ ఇద్దరు ప్లేయర్స్ చెప్పుకోవచ్చు. ఒకటైతే హర్షల్ పటేల్, అండ్ ఇతని పేస్ వేరియేషన్స్తోని ముప్పు తిప్పలు పెడతాడు బ్యాట్స్మెన్ని. సో చాలా కీలకం. ఇతడు క్యాంపును సీరియస్గా తీసుకొని ఫస్ట్ డే రావడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో ఒక రిధమ్ అయితే వస్తుంది. ఆ తర్వాత రాహుల్ చహార్ కూడా ముందే వచ్చేసాడు. అంటే ఎవరైతే చాలా కసి మీద ఉంటారో ప్లేయర్స్ ముందే క్యాంప్కి అయితే వచ్చేస్తుంటారు. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సిమర్జీత్ సింగ్. సో వీళ్ళంతా ముందే వచ్చారు. అంటే ఐపీఎల్ మీద వీళ్ళకు ఆల్మోస్ట్ అంతలా రాణించాలని చెప్పి ఒక అదున్న ప్లేయర్స్ మాత్రమే ముందుగా క్యాంప్కి అయితే వచ్చేస్తుంటారు. అండ్ ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు అండ్ ఇషాన్ కిషన్ మొదలైన ప్లేయర్స్ కూడా త్వరలోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజురీ అప్డేట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆల్మోస్ట్ ఇంజురీ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఒక బ్రైడన్ కార్స్ మాత్రమే ఇంజురీతోనే అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అతనికి ఏ ప్లేయర్స్ రిప్లేస్మెంట్ ఉండొచ్చు అనేది కూడా మనం ఒక వీడియో అయితే చేసాం. సో మొత్తానికైతే ఇక నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు ఎలా స్కోర్ చేస్తూ ఉంటారు అనేటువంటి అప్డేట్స్ నేను మీకు ఇక్కడ చెప్తూ ఉంటాను వీడియోస్లో. మీకు సోషల్ మీడియాలో కూడా లభించవచ్చు. కానీ నేను క్లియర్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ టైం వచ్చిన వారైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఎక్కడ దొరకని అప్డేట్స్ మన ఛానల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్.